ప్రకృతిని కాపాడుదాం. ఒక రాజ్యంలోని ఇద్దరు సోదరులు అద్రిత్ మరియు మహశ్విన్ ప్రకృతిని అన్వేషించేందుకు ప్రయాణం మొదలు పెడతారు. వారు తరచుగా నది తీరాన ఆడుకుంటూ వృక్షాలను ఎక్కుతూ కాలం గడుపుతారు. కానీ ఒకరోజు చెట్లు నరుకుతున్నారని, నది ఆరిపోతుందని గమనిస్తారు. వారు అడవిలో లోతుగా ప్రవేశించినప్పుడు అక్కడ పెద్దెత్తున చెట్లు నరికి నేల మొత్తం బూడిదతో కప్పబడి ఉంది. ఒకప్పుడు తేటగా ప్రవహించిన చిన్న జలాలు ఇప్పుడు చెత్తతో నిండిపోయాయి మరియు జంతువులు కూడా భయంతో మిగిలిపోయాయి. అది చూసి వాళ్ళిద్దరూ ఇది సరైనది కాదు, అడవి మాయమవుతోంది, మనం ఏదైనా చెయ్యకపోతే ఇంకే అడవి మిగలదు అని అనుకుంటారు. సోదరులు గ్రామ పెద్ద అయిన జ్ఞానవంతురాలు అన్నపూర్ణమ్మని కలిసి సహాయం కోరుతారు. ఆమెకు ప్రకృతి రహస్యాలు బాగా తెలుసు. ఆవిడ ఆ సోదరులిద్దరితో, అడవి మనకు జీవనం ఇస్తుంది, కానీ మనం ఎక్కువగా తీసుకుని ఏమీ తిరిగి ఇవ్వకపోతే అది లేకుండా పోతుంది. ఇది గ్రామస్తులకు గుర్తు చేయాల్సిన సమయం అని వాళ్ళిద్దరితో చెప్తుంది. సోదరులు అడవిని కాపాడాలని సంకల్పించుకుంటారు. వారు చెట్లను నాటడం, నదిని శుభ్రపరిచే పనులు ప్రారంభిస్తారు. కానీ వారు ఒంటరిగా ఈ పని చేయలేరు. గ్రామస్తులు కూడా సహాయపడాలి. మహశ్విన్ తన అన్నయ్యతో, అందరి సహాయం కావాలన్నయ్య, మనమందరం కలిసి కృషి చేస్తేనే ఈ అడవిని తిరిగి తీసుకురాగలము అని అంటాడు. మొదట గ్రామస్తులు అనుమానిస్తారు, కానీ సోదరుల సంకల్పాన్ని చూసిన తర్వాత వారు కూడా సహాయపడటానికి ముందుకొస్తారు. కొద్ది రోజుల్లోనే గ్రామస్తులు చెట్లను నాటడం, నేలను శుభ్రం చేయటం, ప్రకృతి సంపదను జాగ్రత్తగా ఉపయోగించడం మొదలు పెడతారు. కొన్ని నెలల తర్వాత అడవి మళ్లీ చైతన్యంతో నిండిపోతుంది. నది ప్రవహిస్తోంది, జంతువులు కూడా తిరిగి వస్తున్నాయి. సోదరులు పచ్చని అడవిని చూసి ఇలా అనుకుంటారు, ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు మనము తిరిగి ఇచ్చేశాము, ఇదంతా కలిసి సాధించాం అని సంతోషంగా మాట్లాడుకుంటారు. సోదరులు మరో అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ధైర్యం మరియు సంకల్పం ప్రపంచాన్నే మార్చగలవు. మరిన్ని వీడియోల కోసం మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.